ఓం నమ శివాయ ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. 2025 సంవత్సరం డిసెంబర్ 12వ తారీఖు శుక్రవారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉన్నాయి? ఈరోజు దినఫలాల ప్రకారం మీకు తలముక్కలయ్యే ఒక సమస్య వస్తుంది, తస్మా జాగ్రత్త. అయితే తలముక్కలయ్యే ఎటువంటి సమస్య మీకు రాబోతుంది? మీరు అక్కడ ఇక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయారా? ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేసి మాట్లాడండి. ఓం శక్తి జ్యోతిష్యాలయం. మీకు ఏ సమస్యలు ఉన్నా గుడిలో ప్రత్యేకమైన పూజలు చేయబడును. మీ సమస్యకు పరిహారం చెప్పబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావడానికి ప్రత్యేకమైన వశీకరణం చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి. పూజారి గారి వాట్సాప్ నెంబర్ 8125199068. నమ్మకంతో కాల్ చేయండి. మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి. ఈ అంశంలో ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది, ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి శని. ఈ కుంభరాశి శనిదేవుని ఆధిపత్యం కలిగిన రాశి. ఈ రాశిలో జన్మించిన వారు సాధారణంగా జ్ఞాన సంపన్నులు, సామాజిక చైతన్యంతో ఉండేవారు. కానీ శని ప్రభావం కారణంగా కొన్నిసార్లు అనుకోని సమస్యలు, పరీక్షలు వీరికి ఎదురవుతాయి. ముఖ్యంగా 2025 సంవత్సరం డిసెంబర్ 12వ తారీఖు శుక్రవారం ప్రత్యేకత ఏమిటంటే, ఈరోజు గ్రహ చక్రంలో శని, రాహువు, చంద్రుడు ఒక ప్రత్యేకమైన స్థానంలో ఉండడం వల్ల కుంభరాశి వారికి కొన్ని ప్రతికూల ప్రభావాలు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా తలముక్కలయ్యే ఒక సమస్య అంటే అనుకోని ఇబ్బందులు, తలనొప్పులు, మానసిక ఒత్తిడి లేదా ఆర్థిక కష్టాలు అన్నీ ఇటువంటి పరిస్థితి మీకు రాబోతున్నాయి. ఈరోజు గ్రహస్థితులు అనక మీకు చూసినట్లయితే శని కుంభరాశి నుండి 12వ స్థానంలో ఉండడం వల్ల ఖర్చులు పెరగడం, అనుకోని ఆర్థిక నష్టం జరుగుతుంది. రాహువు యొక్క ప్రభావాన్ని గమనిస్తే 4వ స్థానంలో ఉండడం వల్ల కుటుంబంలో మానసిక అశాంతి ఏర్పడవచ్చు. చంద్రుడు 8వ స్థానంలో సంచరించడం వల్ల భయాలు, అనుమానాలు, చిన్న చిన్న ప్రమాదాలు ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. కుజుడు 2వ స్థానంలో ఉండడం వల్ల మాటల్లో తేడా, కుటుంబంలో వాదనలు రావచ్చు. గ్రహస్థితుల సమ్మేళనం వల్ల ఈరోజు కుంభరాశి వారికి తలముక్కలయ్యే సమస్య అనుభవించే అవకాశం ఉంది. వ్యక్తిగత స్నానంలో చూస్తే మానసిక ఒత్తిడి పెరుగుతుంది, నిర్ణయాలు తీసుకోవడంలో గందరగోళం ఏర్పడుతుంది, ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. కుటుంబ స్థాయిలో చూస్తే గనక కుటుంబ సభ్యులతో విభేదాలు రావచ్చు. చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద గొడవలు కావచ్చు. పెద్దల సలహాను పట్టించుకోకపోవడం వల్ల మీ యొక్క జీవితంలో సమస్యలు కూడా రావచ్చు. ఆర్థిక స్థాయిలో చూస్తే గనక అనుకోని ఖర్చులు రావచ్చు. అప్పులు తిరిగి చెల్లించడంలో ఇబ్బందులు మీకు ఎదురవ్వచ్చు. పెట్టుబడుల విషయంలో నష్టాలు అనుభవించవచ్చు. ఆరోగ్య స్థాయిలో చూస్తే గనక తలనొప్పి, ఒత్తిడి, నిద్రలేమి, రక్తపోటు, మానసిక అశాంతి, జాగ్రత్తగా ఉండకపోవడం, ప్రమాదాలు అనుభవించే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ మీకు జీవన సమస్యల్లో, ఆర్థిక కష్టాల్లో లేదా భావోద్రేగాలో మునిగిపోవడం అని తలనొప్పులు అనే సమస్యకు అర్థం. ఒకవేళ ఆర్థిక సమస్య అయితే అప్పులు తలముక్కలయ్యి చేయగలవు.
ఒకవేళ కుటుంబ సమస్య అయితే కనుక తగాదాలు మానసిక తలనొప్పికి దారి తెస్తాయి. ఒకవేళ ఆరోగ్య సమస్య అయితే కనుక ఒక చిన్న సమస్యను పట్టించుకోకపోవడం వల్ల అది పెద్ద ఇబ్బందిగా మారుతుంది. ఈ విధంగా మీ జీవితంలో ఒక్కొక్కరి జీవితం ఒక్కో రకంగా ఉంటుంది. భిన్నంగా పరిస్థితులు భిన్నంగా వ్యక్తులకు ఉంటాయి. అంటే మీ యొక్క జీవితంలో ఏదో ఒక రకంగా ఒక సమస్య మాత్రం మీకు ఎదురవుతూ ఉంది. ఒకవేళ ఆర్థిక సమస్య అయితే ఒక రకమైనటువంటి బాధను అనుభవిస్తారు. కుటుంబ సమస్య అయితే మరొక రకంగా, ఆరోగ్య సమస్య అయితే మరొక రకంగా మీరు బాధను అనుభవించవలసిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఈరోజు పెద్ద నిర్ణయాలు తీసుకోకపోవడమే చాలా ఉత్తమం అని చెప్పుకోవాలి. అలాగే ఎవరితోనూ కూడా వాహనానికి చేయవద్దు. ఆర్థిక లావాదేవీల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే రాత్రిపూట ప్రయాణాలను మీరు ఎంతవరకు తప్పించుకుంటే అంత ఉత్తమం. అంటే ఒకవేళ అవసరమైతే తప్ప మీరు ప్రయాణాలు వాయిదా వేసుకోవడమే చాలా ఉత్తమం. అలాగే పెద్దల యొక్క సలహాను పాటించండి. సో చూశారు కదండి, కుంభరాశి వారికి తలముక్కలయ్యే ఎటువంటి సమస్యలు రాబోతున్నాయో శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. హనుమాన్ చాలీస పఠించండి, దుర్గా చాలీస పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. సో చూశారు కదండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.